దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆన్లైన్ ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం. డిసెంబర్ మాసము ఈ 2వ పరిశుద్ధ దినము. ప్రభువుని ఇలాగూ మనమందరము కలిసి ఆరాధించడానికి ఆయన మన పట్ల చూపుతున్న ఆ మహాకృపను మనము జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. మరొక మారు మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వలోక చక్రవర్తి, సర్వాధికారి, సర్వవ్యాపి, సార్వభౌముడా, సర్వాంతర్యామి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు తండ్రి. మానవులమైన మమ్మల్ని ప్రేమించి పరలోకమును విడిచి భూమి మీదకు వచ్చి మా ప్రభువా మా కొరకు ఎన్నో కార్యాలు జరిగించిన దేవుడు తండ్రి. నాయన, మీ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుగుతున్న వేడుకలు సభలను బట్టి స్తోత్రాలు. ఈ దినం మా ప్రభువా 2వ పరిశుద్ధ దినము. మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. పాటలు వాయిద్యాల్లో మీరుండండి నాయన. సాక్ష్యాలలో ఉత్తర ప్రత్యుత్తరాలలో ఉండండి నాయన. మా ప్రభువా వాక్య పరిచర్యలో మీరు తోడుగుండండి. మీ వాక్కుల ద్వారా మమ్మల్ని దర్శించండి. ఆత్మీయ సత్యాలు మర్మాలు మాకు అందించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా తండ్రి, అర్పణలలో మీరు తోడుగుండి సహాయం చేయండి. మా హృదయపూర్వకంగా మా ప్రేరణ కొలది మీ ఆత్మ నడిపింపును బట్టి మీకు అర్పించి మా ప్రభువా మిమ్మల్ని ఘనపరచునట్లు సహాయం చేయండి. ఈ ఆరాధన, ఈ ప్రార్థన కూటం మా అందరికీ ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా జరిగించమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మంచి సందర్భంలో మనం ఉన్నాం. ఈ సమయంలో పాటలు పాడుచు ప్రభు నామాన్ని మహింపర్దాం. అందరికీ పాటలు అంటే ఇష్టమే కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో పాస్టర్ గారు మన మధ్యలోకి వచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. ఈ పాటలు కలిసి పాడదాం. ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి సంతోషముతో, సమాధానముతో, ఉజ్జీవముతో ఈ పాటలు పాడదాం. సమాధానకరుడైన ప్రభు మన కొరకు భూమి మీద ఉదయించిన ఈ మంచి సమయాన్ని పురస్కరించుకుని మనం అందరము ప్రభువుని కీర్తిద్దాం, ఆరాధన చేద్దాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ డిసెంబర్ క్రిస్మస్ సీజన్లో మనందరం కూడా సంతోషంతో పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. రారాజు పుట్టాడోయ్ ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్, చూడంగా రారండోయ్, వేడంగా రారండోయ్. ఓయ్ రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్, చూడంగా రారండోయ్, వేడంగా రారండోయ్. ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినడండోయ్. నింగి నేల పొంగిపోయి ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే. రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్, చూడంగా రారండోయ్, వేడంగా రారండోయ్. సంతోషంతో చప్పట్లు కొడుతూ మహింపరుద్దామా. సలిమంట పూరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు, కన్నుల విందుగా దూతలు పాడగా, సందడేసిందేయంగా మిన్నుల పండగ. సుక్కల్లో చంద్రుడల్లే సుడసకనోడంట, పశువుల పాకలో పసిబాలుడంట. చెరగని స్నేహమై ఓ రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్, చూడంగా రారండోయ్, వేడంగా రారండోయ్. రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్.
వచ్చినాడంట. వరమున చేర యేసు వరమును వీడెనంట. మరువని బంధమై రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్. చూడంగరారెండోయ్, వేడంగరారెండోయ్. రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్. చూడంగరారెండోయ్, వేడంగరారెండోయ్. ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినడెండోయ్. మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినడెండోయ్. నింగి నేల పొంగిపోయి ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే. మరొక పాట పాడుతూ దేవుని నామని స్తుతించి ఆరాధిద్దాం. సంతోషంతో ఉత్సాహగానము చేసి ఆయన నామని మహింపరుద్దామా. హల్లెలూయా. పుట్టినేసుడు పశుల పాకలో దూతలు సేపిరి సూతమురారండి. పుట్టినేసుడు పశుల పాకలో దూతలు సేపిరి సూతమురారండి. చప్పట్లు కొడదామా అందరం కలిసి. ఆమేన్. ఇదిగో ప్రజలారా, ప్రభు యేసు జనించి తన ప్రజలందరికీ రక్షణ వచ్చెను ఈ వేళ. ఇదిగో ప్రజలారా, ప్రభు యేసు జనించి తన ప్రజలందరికీ రక్షణ ఇచ్చెను ఈ వేళ. పుట్టినేసుడు పశుల పాకలో దూతలు సేపిరి సూతమురారండి. పుట్టినేసుడు పశుల పాకలో దూతలు సేపిరి సూతమురారండి. మనిషిగా మన కోసం మన బ్రతుకులు మార్చి పుట్టిను ఈ వేళ. యేసే దేవుడు మనిషిగా మన కోసం మన బ్రతుకులు మార్చం పుట్టిను ఈ వేళ. పుట్టినేసుడు పశుల పాకలో దూతలు సేపిరి సూతమురారండి. పుట్టినేసుడు పశుల పాకలో దూతలు సేపిరి సూతమురారండి. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమ
మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా అందరము స్వరమెత్తి ఏకస్వరముగా పాడదామా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలేను మరొక్కసారి స్వరమెత్తి పాడదామా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా నీ కృప లేనిదే నేనే పాటి వారమయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా గడిచిన కాలమంతయు నీ రెక్కల చాటున భద్రపరిచి మరొక నూతన సంవత్సరంలోనికి నన్ను మమ్మల్ని ప్రవేశించబెట్టబోతున్నందుకు వందనాలయ్యా కృతజ్ఞతాపూర్వకంగా అందరము స్వరమెత్తి అవును ప్రభా నీ కృప లేని క్షణము నీ దయ లేకపోతే నేను ఏమవుతాను ప్రభా నీ కృపతో నీ రైతు మమ్మల్ని ఆవరించినందుకు వందనాలు యేసయ్యా మరొకసారి స్వరమెత్తి పాడదామా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా అవును ప్రభా మహిమను విడిచి నరావతారిగా నా కొరకే మా కొరకే శరీరధారిగా జన్మించి నా పాప శాపములను భరించి మమ్మల్ని విమోచించిన దేవా నీ రక్తం ఇచ్చి మమ్మల్ని విడిపించిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిజముగా నీవు మా కొరకు రానట్లయితే అయా నీవు మా పాపమును క్షమించినట్లయితే మేము నరకములో ఉండేవారము తండ్రి ఆ నరక శాపము నుండి ఆ వేదన నుండి మమ్మల్ని విడిపించి సంతోషముతో మమ్మల్ని దినాన నిలబెట్టినందుకు వందనాలు నా కొరకే జనించిన మా యేసయ్యా నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ స్తుతులు మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా. మంచి సందర్భంలోనికి వచ్చాం. మనం ప్రార్థనతో వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడినట్లు మనల్ని దర్శించినట్లు చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ ఉదయం మమ్మల్ని దర్శించండి, నీ వాక్కులతో బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఎంతమంది ఆనందంగా సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ గాడ్. ఈ క్రిస్మస్ సీజన్ కాబట్టి కొత్త బట్టలు, కొత్త పిండి వంటలు, ఇల్లు నూతనంగా అలంకరించుకోవడం మీ అందరికీ చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అంత పండగ వాతావరణం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు సువార్త 1వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త
1వ అధ్యాయము 30వ వచనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుడి లేఖనాలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఈ ఉదయము ఈ లేఖనాన్ని మనము ధ్యానిద్దాం. కొన్ని సందర్భాల్లో దేవుడు చాలా వేగంగా పనిచేస్తున్నాడు అనిపిస్తుంది. మరికొన్ని సందర్భాలు అనిపించింది దేవుడు ఇంత ఆలస్యంగా ఎందుకు పనిచేస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు మన జీవితంలో వచ్చినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే ఆయన వేగంగా పనిచేస్తుంటే దేవుడు ఏంటి ఇంత తొందరగా పనిచేస్తున్నాడు అని ఆశ్చర్యం. ఆలస్యంగా పనిచేస్తుంటే ఏంటి దేవుడు ఇంత నిదానంగా ఇంత స్లోగా పనిచేస్తున్నాడేంటి అనిపించింది. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనం అనుకున్న విషయాలు అనుకున్న రీతిగా అనుకున్న సమయాలలో జరిగినప్పుడు మనకి చాలా సంతోషం. మనం అనుకున్న విషయాలు, తలపెట్టిన విషయాలు అనుకున్న సందర్భంలో అనుకున్న విధంగా అనుకున్న పద్ధతిలో జరగకపోతే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అయితే దేవుడు ఎప్పుడు మన పట్ల కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. దేవుడు ఎల్లప్పుడూ మన పట్ల ఆయన ఉండి యుద్ధాలు జరిగిస్తూనే ఉంటాడు. ఆయన మన పక్షము నుండి ఆయన చేయని కార్యం అంటే ఏదీ లేదు. ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన మనందరి జీవితాల్లో జరిగిస్తూ ఉంటాడు. ఈ ఉదయము ఈ చదవబడిన లేఖనముల నుండి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ మధ్యకాలంలో 400 సంవత్సరాల మౌనం, ప్రవక్తల ప్రవచనాలు వ్యర్థము అనిపించినట్లు ఉంటాయి. ఈ మౌన సమయము వీడి దేవుడు మరలా ప్రజలతో మాట్లాడడం ప్రారంభించాడు. అంటే ఆయన మాట్లాడకపోతేనేమో మాట్లాడతలేదని, మాట్లాడితేనేమో ఆశ్చర్యం, కొన్నిసార్లు భయాలు. వాస్తవంగా భయము చాలాసార్లు మనల్ని వేధిస్తూ ఉంటుంది, బాధపరుస్తూ ఉంటుంది, దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. కొన్ని భయాలు అవి ఎన్నడూ కూడా పోనట్లుగానే తీరనట్లుగానే ఉంటాయి. కొన్ని భయాలకు మనుషులు చాలా కృంగిపోతూ ఉంటారు. ఇక దీని నుండి బయట పడేసే నాదుడు లేడా అనిపించింది, దీని నుండి నన్ను విడిపించేవాడు లేడా అనిపిస్తూ ఉంటుంది. ఏ భయమైనప్పటికీ, అది ఎంత ఘోరమైన భయం అయినప్పటికీ భయాలన్నిటిని పోగొట్టు దేవుడు మనతో ఉన్నాడు. ప్రతి భయములోనూ మనకు ధైర్యం ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. పూర్వ ప్రవక్తల దగ్గర నుంచి ప్రస్తుత ప్రవక్తల వరకు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి జీవితాల్లో ఎన్నో భయాలు, మరణ భయాలు, ఆర్థిక భయాలు, ఆరోగ్య భయాలు, ఆధ్యాత్మిక భయాలు, సామాజిక భయాలు, మానసిక సంబంధమైన భయాలు, పిల్లల గురించిన భయాలు, కుటుంబాల గురించిన భయాలు, కొన్నిసార్లు మన జీవితాల్లో అనుకున్న సందర్భంలో జరగనప్పుడు కలిగే భయాలు. ఈ భయాలన్నిటికీ పరిష్కారం ఏంటి? ఈ భయాలన్నిటిని పోగొట్టు నాదుడెవరు? లేఖన భాగంలో కొంతమంది వ్యక్తులు కూడా ఎలాగూ భయపడ్డారు. దేవుని వాక్కు వచ్చి వారిని ఎలాగూ బలపరిచిందో, ఈ ఉదయము దేవుని వాక్కులు వింటున్న సహోదరుడా, సహోదరి, మీరు ఏ భయములో ఉన్నప్పటికీ దేవుని వాక్కు ఈ భక్తుల్ని ఎలాగైతే భయపడే సందర్భంలో వచ్చి బలపరిచిందో, ఈ వాక్కులు మీరు స్వీకరించినట్లయితే మీ భయాలను ఆ వాక్కు పోగొడుతుంది, ఆ భయాలన్నిటినీ తొలగించగలదు. లేఖన భాగంలో ఒక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 26 నుండి 30 వచనాలు మనం చదువుకుంటే, ముందుగా చదవబడిన లేఖన భాగం ప్రకారం, మరియా భయపడకము, మరియా భయపడకము. దేవుని వాక్కు మరియా దగ్గరకు వచ్చి మరియాతో మాట్లాడుతుంది. అప్పటి వరకు సామాన్య జీవితం జీవించింది మరియా, సామాన్యంగా బ్రతికింది మరియా. అందరు అమ్మాయిలాగే ఎదిగే క్రమంలో చాలా కలలు కంది మరియా. ఇంకా లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఎదుట చాలా యథార్థంగా ప్రవర్తిస్తుంది మరియా. ప్రదానం చేయబడి, యేసేబు అనే యవనుడికి ప్రదానం చేయబడి పెళ్లి కొరకు ఎదురు చూస్తోంది.
ప్రశాంతమైన నిశ్చితార్థము చేయబడిన ఆ యవనుడి కొరకు చాలా కలలు కంటుంది, ఎదురు చూస్తూ ఉంది. ప్రశాంతమైన జీవితం జీవిస్తున్న సందర్భంలో ప్రకంపనలు సృష్టించిన ఒక విషయం ఊహించలేదు, అనుకోలేదు. ఆ మాటలకు ఆమె చాలా కలత చెంది, చాలా బాధపడింది. చాలాసార్లు ఎదురు చూడని విషయంపై మనం ఆందోళన చెందడము సహజం. దేని కొరకైతే ఎదురు చూడమో, ఏదైతే మన జీవితాల్లో జరగకూడదు అనుకుంటామో అది జరిగినప్పుడు, మనము ఎదురు చూడని విషయాలు మన జీవితంలో హఠాత్తుగా జరుగుతున్నప్పుడు మనకి చాలా బాధ కలుగుతూ ఉంటుంది, ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అంత సవ్యంగా జరుగుతున్నాయన్న ఆలోచనలు మనలో ఉన్నప్పుడు అవి తిరగబడవచ్చు, బోర్ల పడవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రతి దానికి మనం భయపడుతూ ఉంటాం, ప్రతి అంతరాయానికి భయపడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఫోన్లో వచ్చే మెసేజ్లకు భయపడుతూ ఉంటారు, కొన్నిసార్లు ఉత్తరాల్లో ఉన్న ఆ యొక్క మ్యాటర్ చదవడానికి భయపడుతూ ఉంటారు. వాట్సాప్లో వచ్చే మెసేజ్లు కొన్నిసార్లు ఆన్ చేయడానికి, అది ఓపెన్ చేయడానికి మనం భయపడుతూ ఉంటాం. ఏముంటుందో ఏంటో, ఏం జరిగిందో, ఏమవుతుందో. ఇలాంటి భయాలు మానవ జీవితాలను ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఎంతో బాధపరుస్తూ ఉంటాయి. అయితే ఆ రోజు దూత ఎంతో గొప్ప శుభ సందేశాన్ని మరియా దగ్గరకు తీసుకొచ్చాడు. ఏమిటి ఆ శుభ సందేశము అనంటే, నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించబోతున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబోతున్నావు అంటే అనుకోనది తన జీవితంలో జరుగుతుంది. భయపడుతుంది మరియా. అందుకనే దేవుని వాక్కు మరియా దగ్గరకు వచ్చి, దూత వచ్చి, మరియా భయపడకు అని చెప్తాడు. వాస్తవంగా తన జీవితంలో జరిగేది అది అద్భుతమైన గొప్ప కార్యం, అది ఆశ్చర్యమైన కార్యం, మానవ ఆలోచనలకు అతీతమైనది, మానవ తలంపులకు అతీతమైనది, అందనిది అది ఆ కార్యం. నిశ్చితార్థము చేయబడిన, ప్రధానము చేయబడిన ఈ యొక్క మరియా దగ్గరికి దేవుని దూత వచ్చి, మరియా భయపడకము, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించావు. కొన్ని సందర్భాల్లో మీ జీవితాల్లో మీరు అనుకునని విషయాలు మీ జీవితంలో జరుగుతున్నప్పుడు మీకు అవి మంచివైతే ఆశ్చర్యం కలిగేస్తాయి, అవి ప్రస్తుతానికి ఇబ్బందికరంగాను తర్వాత ఆశీర్వాదకరంగా ఉంటే మీకు ఏమనిపించదు అంటే చాలా భయం కలుగుతూ ఉంటుంది. ఈ ఉదయము ఏవి మీ జీవితంలో అనుకోననివి జరుగుతున్నాయో, ఏ అనుకోననివి మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నారో దాని గురించి మీరు భయపడుతున్నారేమో, దాని గురించి మీరు దిగులు చెందుతున్నారేమో. నేను అసలు అనుకోలేదండి, దీని గురించి నేను అసలు ఊహించలేదు, కానీ దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకొనని వాటిని, మీరు ఊహించని వాటిని మీ జీవితంలో అనుభవిస్తున్నారు. ఆ పరిస్థితుల గుండా దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు అని అంటే అవి మీకు ఆశీర్వాదకరాలుగా మార్చబడుతున్నాయి, అవి మీకు దీవెనకరంగా మార్చబడుతున్నాయి. నమ్మితే రెండు చేతుల పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క ఉదయము మరియా భయపడకము అని దేవుని దూత వచ్చి మాట్లాడినట్లు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న విషయాల్లో, నువ్వు వెళుతున్న విషయాల్లో దేవుని దూత వచ్చింది, సహోదరుడా, సహోదరి, భయపడకము. ఎన్నో సందర్భాల్లో మన జీవితాల్లో అనుకున్న వాటి గురించి మనం భయపడతాం. ఆమె దేవుని కృపకు పాత్రురాలైంది, దేవుని కార్యములో ఆమె పాలుపంపులు పొందింది. దేవుని దూత వచ్చి చెప్పిన తర్వాత మరి ఎంతో సంతోషించింది, ఎంతో ఆనందపడింది. ఇలాంటి సందర్భాల్లో దేవుని వాక్కు వచ్చి మనల్ని ఆదరిస్తుంటే, దేవుని వాక్కు వచ్చి మనల్ని పలకరిస్తుంటే మనకి ఎంత ఆదరణ, ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని సంతోషం మనకు కలుగుతూ ఉంటుంది. ఈ ఉదయము మీరు అనుకున్నవి మీ జీవితంలో జరుగుతుంటే
బాధపడకండి, దిగులు చెందకండి. దేవుని వాక్కు మీ దగ్గరకు రాబోతుంది. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. అనుకొననివి మీ జీవితంలో జరుగుతుంటే అవి మీకు బాధకరంగా అనిపించవచ్చు, అవమానకరంగా అనిపించవచ్చు, కానీ దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. మీ పక్కన వారితో చెప్పండి, అనుకొనని వాటిని మీరు అనుభవిస్తుంటే దేవుడు దాన్ని దీవెనకరంగా మార్చిపోతున్నాడు. పక్కన వారికి షేకండి, చెప్పండి, మీకు దీవెనకరంగా పరిస్థితులు మారుస్తున్నాడు, మీకు ఆశీర్వాదకరంగా పరిస్థితులు మారుస్తున్నాడు, మీకు మేలుకరంగా పరిస్థితులు మారుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఈ సంగతి యేసేబు విని, యేసేబు చాలా భయపడుతున్నాడు, చాలా కలత చెందుతున్నాడు. అతని మరియలాగా అతనికి చాలా కలలు ఉన్నాయి. నేను ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అందమైన అమ్మాయి నా జీవితంలోనికి రాబోతుంది. యేసేబు మరియ గురించి చాలా కలలు కంటున్నాడు. కలలన్నీ తలక్రిందులైపోయి వార్త ప్రదానమే చేయబడింది. ప్రదానం చేయబడిన ఈ యొక్క కన్యక ఎలాగూ గర్భం ధరించి కలత చెందుతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, యవనస్తులారా, మీరు చాలా విషయాలు ఎలాగూ కలత చెందవచ్చు, బాధపడవచ్చు, భయపడుతూ ఉండవచ్చు. ప్రజలు ఏమంటారో, లేకపోతే కన్నవారు ఏం చేస్తారో, అయిన వారు ఏమంటారో, ఇలాగూ ప్రజలను గురించి, పరిస్థితుల గురించి, జరిగిన విషయాల గురించి మీరు భయపడుతూ ఉండవచ్చు. వాక్య భాగములో మనము నేర్చుకునే ఒక అద్భుతమైన విషయం, యేసేబు నిర్ఘాంతపోయే విషయం, మరియా గర్భం ధరించింది. ఎక్కడ వినని అసలు మైండ్ పోయింది యేసేబు. యేసేబు కలలన్నీ చెదిరిపోయినాయి. అతడు కట్టుకున్న కోటలు అన్నీ కూలిపోయినాయి. అతడు మరియను పోగొట్టుకుంటానేమో, మరియా నాకు దక్కదేమో అంటే ఆమె గురించి చాలా కలలు కన్నాడు, ఆమె గురించి చాలా ఆశపడ్డాడు. ప్రదానం చేయబడింది. మరియా నాకు ఎక్కడ దక్కదో, ఎక్కడ పోగొట్టుకుంటానో. వాస్తవానికి ఈ భయాలన్నీ వాస్తవమైనవి. మనం చెప్పుకోవాలంటే ఈ భయాలన్నీ వాస్తవమైనవి. చాలాసార్లు మీ దగ్గరకు వచ్చినవి మీకు దూరం అయిపోతున్నప్పుడు, మీరు దక్కించుకున్నాం అనుకున్నవి అవి మీకు చాలా దూరం వెళ్ళిపోయినప్పుడు, మీరు అనుకున్న కలలకి అన్ని అడ్డంకులు ఏర్పడినప్పుడు ఎలా ఉంటుంది మీ పరిస్థితి? ఒకసారి ఆలోచన చేయండి. దైవ గ్రంథం మనకు బోధించే సత్యం ఏమిటి అని అంటే, కొన్నిసార్లు మనము ఇలాంటి భయాలు, యవనస్తులారా, అబ్బాయిలు అమ్మాయిలు జాగ్రత్తగా ఆలకించండి. బహుశా మీరు అనుకున్నవి జరగకపోతే, మీ కలలు చెదిరిపోయినవని, లేకపోతే మీరు కట్టుకున్న కోటలన్నీ కూలిపోయినవని బాధపడకండి, భయపడకండి. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నెరవేర్పు జరిగే సమయంలో నీకు బాధ కలుగుతూ ఉండొచ్చు, భయం కలుగుతూ ఉండొచ్చు, కానీ దేవుడు ఆశీర్వాదకరంగా దాన్ని మార్చగలడు అని ఎందుకు నమ్మకూడదు? నమ్మి తీరాలి. దాన్ని దీవెనకరంగా ఎందుకు మార్చలేడు? దేవుడు మార్చుతాడు. అలాంటి భయాలతో, అలాంటి కలలన్నీ చెదిరిపోయి, కోటలన్నీ కూలిపోయి, అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దూత వచ్చి యేసేపుతో చెప్పే మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దూతను చూసి యేసేపు భయపడలేదు, కానీ అక్కడ జరిగిన సంఘటన బట్టి ఎవరు ఏమనుకుంటారో అని భయపడుతున్నాడు. తాను పోగొట్టుకున్న దాని గురించి భయపడ్డాడు. కొన్నిసార్లు వ్యక్తిగత నష్టం గురించి మనం భయపడుతూ ఉంటాం. ధన నష్టం, గృహ నష్టం, పేరు నష్టం. ఇక్కడ పేరు పోతుందేమో నన్ను భయం యేసేపు. కొన్నిసార్లు మనకు ధనం నష్టపోవలసి వచ్చినప్పుడు చాలా వేదన కలుగుతూ ఉంటుంది.
కొన్నిసార్లు గృహాలను, ఇళ్లను పోగొట్టుకునే సందర్భంలో, మనకి రావలసిన ఆస్తి రాకపోతే, మనకు రావలసిన ఇంట్లో వాటా మనకు రాకపోతే, మన పేరుకు తగిన ఖ్యాతి, తగిన ఘనత, తగిన ప్రశంస మనకు రాకపోతే చాలా చాలా భయపడతాం. ఈ భయాలు మన ఆశీర్వాదాలని అడ్డుకుంటాయి. ప్రేమించడానికి భయం, పెట్టుబడులు పెట్టడానికి భయం, బ్రతకడానికి భయం, మన ఆశీర్వాదాలను ఇవి అడ్డుకుంటున్నాయి ఈ భయాలు. అయితే వాక్య భాగము చెప్పే ఒక మాట ఏమిటంటే, యేసేబు మరియను చేర్చుకొనడానికి ఏమాత్రము సందేహపడొద్దును, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆశ్చర్యం, అద్భుతం. తన జీవితంలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టడానికి దేవుని దూత వచ్చి యేసేబుతో మాట్లాడుతుంది. ఆ మాటలు యేసేబుకు ఊరటనిచ్చాయి, ధైర్యాన్నిచ్చాయి, బలపరిచి, కృంగిపోయి కలత చెందుతూ భయపడుతూ ఉన్న యేసేబును మరలా అలాగ పైకి లేపినాయి. ప్రియ సహోదరులారా, యేసేబు మరియను ఎప్పుడు కోల్పోడు. ఎందుకంటే అతనికి ప్రదానము చేయబడింది. అతడు తానెన్నడూ ఊహించని వాటికంటే అధికంగా పొందబోతున్నాడు అన్న సంగతి దేవునికి తెలుసు. దానిని తెలియజేయడానికి దూత పంపబడ్డాడు. మరియను చేర్చుకోవడానికి ఏమాత్రము సందేహపడవద్దు. ప్రియ సహోదరులారా, చాలాసార్లు మనం అనుకుంటాం, ఇంకా నా జీవితం అయిపోయింది అని అనుకుంటాం. అంటే మీకు రావాల్సిన ఆస్తి మీకు రాకపోతే, మీరు కావాలనుకున్నది మీకు దక్కకపోతే, మీ తల్లిదండ్రుల ఇంటిలో ఆ గృహములో వాటా మీకు అనుకున్న దాన్ని అనుకున్నట్లు జరగకపోతే, మీ పేరుకు తగినట్లు ఇంతకుముందు వచ్చిన ఖ్యాతి, ఘనత ఇప్పుడు రాకపోతే ఎంత బాధ కలుగుతుంది. కానీ భయపడకండి, దేవుడు మీ స్థితిని మార్చిపోతున్నాడు. దేవుడు మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు తన వాక్కును మీ దగ్గరకు పంపించబోతున్నాడు. మీరేదైతే కోల్పోతామేమో, ఇంకా అయిపోయింది అని అనుకుంటారో, అది తిరిగి పొందుకునేటట్లు చేస్తాడు. నమ్మితే ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే కోల్పోతామనుకున్నారో, ఏదైతే ఇంకా పొందుకోలేనేమో అనుకున్నారో, ఇంకా ఈ పేరు పోతుంది, దీనిలో వాటా రాదు, దీనిలో ఇంకా నష్టమే అని మీరు దేని గురించి అయితే భయపడుతున్నారో, దానిని పొందుకునేటట్లు, అది మీ దగ్గరకు వచ్చేటట్లు, అది దేవుడు మీ సొంతమయ్యేటట్లు చేయబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసేబు అదే అనుకున్నాడు. కానీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుని వలన, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది. ఆమెను చేర్చుకో. ఎప్పటికీ మరియను యేసేబు కోల్పోడు. దేవుని యొక్క విషయాలు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇక్కడ మరియా అనుకోనని విషయము తన జీవితంలో జరిగే వరకు భయపడింది. దేవుని దూత వచ్చి బలపరిచాడు. యేసేబు జీవితాన్ని చూస్తే వ్యక్తిగతంగా తనకు వచ్చే నష్టాన్ని బట్టి భయపడ్డాడు. దేవుని దూత వచ్చి మరలా బలపరుస్తున్నాడు. మూడవ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు మనం చదివినట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 'అక్కడ లేఖన భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. అక్కడ ఎవరు? గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారంటే, పొలములో మందను కాచుకునే సమయంలో దేవుని దూత వారికి ప్రత్యక్షమైంది.
ఇంతకు ముందెన్నడూ జరగని సంఘటన. అంటే దేవుణ్ణి ఎదుర్కోవడానికి గొర్రెల కాపరులు భయపడుతున్నారు. భయపడిన గొర్రెల కాపరులని దేవుని దూత ఏం చేశాడు? బలపరిచాడు. ప్రభు మహిమ చూచినందున వారు భయపడ్డారు. ప్రభు మహిమ వారు చూచినందున భయపడ్డారు. బహుశా దేవుణ్ణి ఎదుర్కోవడానికి భయపడుతున్నారేమో, దేవుణ్ణి చూడడానికి భయపడుతున్నారేమో, బాప్తిసం పొందడానికి భయపడుతున్నారేమో, ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి భయపడుతున్నారేమో, పరిశుద్ధుల సహవాసానికి భయపడుతున్నారేమో, 5 గంటల ప్రార్థనకు భయపడుతున్నారేమో, ఉపవాస ప్రార్థనకు భయపడుతున్నారేమో, ఉమెన్స్ ప్రార్థనకు భయపడుతున్నారేమో, యూత్ మీటింగ్కి భయపడుతున్నారేమో. బహుశా మీ భయాలు ఏమై ఉండొచ్చు? దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడ్డారు. దేవుని ఎదుర్కోవడానికి ఎందుకు భయం? బహుశా నీలో దేవునికి వ్యతిరేకమైన తలంపులు ఏవైనా ఉండొచ్చు. దేవునికి వ్యతిరేకమైన విషయాలు ఏవైనా నీ జీవితంలో ఉండొచ్చు. వాటిని బట్టి మీరు భయపడుతున్నారేమో. వాక్య భాగం మనము చూసినట్లయితే ఇలాంటి భయాన్ని, ఇలాంటి భీతిని చాలామంది భక్తులు అనుభవించారు. వారి జీవిత అనుభవాలు అవి. అబ్రహామును చూడండి, యోబును చూడండి, యెషయాను చూడండి, పేతురును చూడండి. వారు తమ పాపాలను ఎదుర్కొని ఉంటారు, కానీ దేవుని ఎదుర్కోవడానికి భయపడుతున్నారు. కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన, దేవునికి అసహ్యమైన, దేవునికి హేయమైన విషయాలు బహుశా వారి జీవితాల్లో ఉండొచ్చు. మీ జీవితంలో కూడా దేవుని ఎదుర్కొనడానికి భయపడుతున్నారేమో. ఎందుకు? దేవునికి అసహ్యమైన జీవితాలు మీరు కలిగి ఉండొచ్చేమో. దేవునికి వ్యతిరేకమైన జీవిత వైఖరి మీ జీవితాల్లో ఉందేమో. ఆయన ఎదుర్కొంటే ఏమవుతుందో. పేతురు ఆయన ఎదుర్కొన్న వెంటనే, ఆయన ముఖంలోకి చూసిన వెంటనే ఆయన ఎదుట సాగిలు పడి, ప్రభువా నేను పాపాత్ముడు, నన్ను విడిచిపో అని ప్రార్థన చేశారు. దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఏది మీకు అడ్డుగా ఉంది? దేవుని ఆరాధించడానికి ఏది మీకు అడ్డుగా ఉంది? దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఆ గొర్రెల కాపరులు భయపడ్డారు. అప్పుడు దేవుని దూత వారితో మాట్లాడుతున్నాడు, భయపడకుడి, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ప్రజలందరికీ కలుగుబోవు, భూమి మీద ఉన్న ప్రజలందరికీ కలుగుబోయే మహా సంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మీ ఎలాంటి భయాలైనా పారద్రోలి పోగొట్టగలిగిన వాడు ఆయన. మీరు అనుకున్నవి మీ జీవితాల్లో జరిగి భయపడుతున్నారేమో, వ్యక్తిగతంగా వచ్చిన నష్టాన్ని బట్టి భయపడుతున్నారేమో, దేవుణ్ణి ఎదుర్కోవడానికి మీరు భయపడుతున్నారేమో. ఆ భయాలన్నిటిని ఎవరు పోగొడతాడు? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. ఆయన మన భయాలన్నిటినీ పోగొట్టడానికి సమర్థుడు. ఆయన మిమ్మల్ని ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు, మన రక్షణ కొరకు పంపించాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మన భయాలన్నిటినీ పోగొట్టే దేవుడు. ఇదే మహా సంతోషకరమైన సువార్తమానం. ఇదే నిజమైన క్రిస్మస్ మన జీవితాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ భయాలను తొలగించబోతున్నాడు. ఆయన్ను నమ్మండి, భయపడకండి. దేవుడు మీ భయాలన్నిటిని తొలగించబోతున్నాడు. ఈయన ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మన కొరకు ఉదయించాడు. నీతి సూర్యుడు మన కొరకు ఉదయించాడు. ఇక ఎందుకు భయం? ఇక ఎందుకు భీతి? ఇక ఎందుకు మీ జీవితాల్లో బాధలు? వాటన్నిటి నుంచి గట్టెక్కించగలిగిన వాడు, వాటన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు, ఆ భయాలన్నిటిని పోగొట్టగలిగిన వాడు, వాటన్నిటిలో ధైర్యాన్ని మీకు నింపి మీ భవిష్యత్తు కొరకు ఆయన ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కాబట్టి దానిని
మీరు పొందుకోవడానికి ప్రయాసపడుతూ ముందుకు సాగవలసిన వారే ఉన్నారు. ఈ డిసెంబర్ మాసము, ఈ 2వ పరిశుద్ధ దినము దేవుని సన్నిధిలో చేరి ఉన్న ప్రియ సోదరి సోదరుడా, మీరు అనుకోరని భయాలను ప్రభు తొలగించబోతున్నాడు. మీ వ్యక్తిగత భయాలను ప్రభు తొలగించబోతున్నాడు. దేవుని ఎదుర్కోవడానికి, దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, బాప్తిసం తీసుకోవడానికి, బలలో పాల్గొనడానికి మీరు దేని గురించి అయితే భయపడుతున్నారో దాని అంతటిని ఆయన పోగొట్టబోతున్నాడు. నమ్మితే ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. మీ వ్యాపారములు ఇప్పటి వరకు జరిగిన ఆ నష్టాన్ని ఆయన పూరించబోతున్నాడు. మీ యొక్క ఆస్తిలో వాటా రాక బాధపడుతున్నారు కదా, దానిని ఆయన మరలా పోర్చబోతున్నాడు. మీ పేరుకు వచ్చిన నష్టము, మీ పేరుకు వచ్చిన అపకీర్తిని దేవుడు పోగొట్టి మరలా మీ పేరుకు ఖ్యాతి తీసుకురాబోతున్నాడు, ఘనత తీసుకురాబోతున్నాడు. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీ భయాలన్నిటినీ పోగొట్టి మీకు సంతోషకరమైన జీవితాలను ఇవ్వబోతున్నాడు. నమ్మితే 2 చేతుల పైకైతే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. నమ్మండి, అదే నిజమైన క్రిస్మస్. నమ్మండి, ప్రభువుని ఆరాధించండి. మీ జీవితంలో నిజమైన సంతోషము, సమాధానము పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడు. దేవుడి లేఖనాలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థిద్దాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. సోదరి సోదరుడా, ఏ భయము నిన్ను ఆవహించి అది నిన్ను బాధ పెడుతుందో, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుందో, నిన్ను సరిగా తినవ్వకుండా, సరిగా నిద్రపోనివ్వకుండా, సరిగా ప్రజల్లోకి వచ్చి కలిసి మాట్లాడనివ్వకుండా, దేవుని సన్నిధిలోకి వచ్చి మనస్ఫూర్తిగా ఆరాధించకుండా ఏ భయము నిన్ను కలత చెందేటట్లు, ఏ భయము నిన్ను అడ్డుకుంటుందో, నీ ఆత్మీయతను అడ్డుకుంటుందో, నీ భక్తిని అడ్డుకుంటుందో, నీ ప్రార్థన జీవితాన్ని అడ్డుకుంటుందో, దాని అంతటినీ ప్రభు దాని నుంచి విడిపించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా ప్రియులు ఏ భయాలతో బాధపడుతున్నారో, పీడించబడుతున్నారు, ప్రతి భయాన్ని పారద్రోలే దేవుడు నీవున్నారు. ప్రభువా, నీవున్నందుకు మేము ధైర్యంతో ఉన్నాం, అతిశయిస్తున్నాం. ప్రభువా, ఈ వాక్కులు వింటున్న మా ప్రియులను దర్శించండి. సోదరి సోదరుడా, ఇక ఆర్థిక భయాలు నీకుండవు. ఆరోగ్య అనారోగ్య భయాలు నీకుండవు. నీ పేరుకు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు దేవుడు. అసలు నేను అనుకోలేదండి ఇది జరుగుతుందని, ఇది వచ్చి పడుతుందని, అసలు ఊహించలేదు అని బాధపడుతున్నావేమో. భయపడకు, బాధపడకు, భీతి చెందకు. దానిని తొలగించబోతున్నాడు, దానిని నీకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ప్రభువా, నీకు వందనాలు. ఈ దినం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా ప్రియులను దర్శించండి నాయన. అనుకొననివి వారి జీవితాల్లో జరిగి బాధపడుతున్నారు, వ్యక్తిగతంగా వచ్చే నష్టాన్ని బట్టి బాధపడుతున్నారు, మిమ్మల్ని ఎదుర్కొనడానికి భయపడుతున్నారు. ప్రభువా, ఆ భయాలన్నింటినీ తొలగించే రక్షకుడు నేడు మా కొరకు జన్మించావు. మా కొరకు భూమి మీద ఉదయించిన దేవుడు మా ప్రభువా. మా బాధలన్నిటినీ బాపువాడు, మా అవమానాలన్నిటిని తుడిచివేసే దేవుడు, మాకు రెట్టింపు ఘనతను, పూదండను ధరింపచేసే దేవుడు మా ప్రభువా. చూడుము, నా అరచేతుల్లోనే నిన్ను చెక్కి ఉన్నానని చెప్పిన దేవుడు ప్రభువా. ఈ ఉదయం నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను ప్రభువా. అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో మీ వైపు చూస్తూ మా భయాలను పోగొట్టి మాకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు అని మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం ప్రభువా. ఇక్కడ ఏ భయముతో మా ప్రియులు వేధించబడుతున్నారు, కలత చెందుతున్నారు, నజరేయుడైన యేసు నామములో వాటన్నిటి నుండి విడుదల ప్రకటిస్తున్నాను. నిజమైన సంతోషము, సమాధానముతో
మా ప్రియులను నింపమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈ సమయంలో మనం ప్రార్థించుకుందాం చివరిగా. అందుకంటే ముందు ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులు వారి కొరకు ప్రార్థన చేయండి. చిరంజీవి కుటుంబం కొరకు, మెర్సీ, రాజేష్, సంతోష్ కుటుంబం కొరకు, సందీప్ కొరకు, అలాగే దివ్య, శాంతి గారి కుమారుడు సంతోష్ కొరకు, అలాగే అరుణ్ గారి కుటుంబం, ఇమానియల్ గారి కుటుంబం, రెజిపాల్ గారి కుటుంబాల కొరకు, క్యాథరిన్ లాంటి తల్లిదండ్రులు వారి ఆరోగ్యాల కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే దూర రాష్ట్రాల్లో, దూర పట్టణాల్లో ఉన్న మన ప్రియులు క్షేమం కొరకు కూడా మీరు ప్రార్థించండి. అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థించండి. మన ప్రియులు క్యాథరిన్ ఆంటీ గారి చిన్న కోడలు ఆరాధన గారు, ఆమె కొరకు ప్రార్థన చేయండి. ఆమె ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థన చేయండి, దేవుడు అద్భుత కార్యం జరిగించినట్లు. ఇంకా సంఘంలో జరిగే, ఆయా ప్రాంతాల్లో జరిగే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో చివరిగా ప్రార్థించుకుందాం. మీ అర్పణలు ఇప్పటికే చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా పంపిస్తున్నారు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ. మిగిలిన వారు కూడా పంపించండి. ప్రభు దీవెనలు పొందండి. ప్రభు రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులుగా, పాత్రలుగా వాడబడాలనేది నా యొక్క ఆశ. కాబట్టి ఈ విషయాల్లో మీరు సంఘానికి ప్రోత్సాహకరంగాను, ప్రజలకు దీవెనకరంగా మారాలనేది నా యొక్క అభిలాష అయినది. మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి. మేము అనుదినం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఉదయం మార్నింగ్ డివోషన్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock జరుగుతుంది. అలాగే ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ ఉమెన్స్ మీటింగ్, ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది, ఎవ్రీ సాటర్డే యూత్ మీటింగ్ ఉంటుంది. అలాగే ఈ పరిచర్యల కొరకు ప్రార్థించండి, పాల్గొనండి. అనేకులకు దీవెనకరంగా మార్చబడండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రార్థించుకుందాం. సకల ఐశ్వర్యములకు కారణభూతుడా మీకు స్తోత్రాలు. మీ మహదైశ్వర్యం చొప్పున మా అక్కర్లన్నీ తీర్చు దేవుడా మీకు స్తోత్రాలు. నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి నాయన నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి భయాలు ఏవైనప్పటికీ వాటన్నిటినీ పారద్రోలు దేవుడు. మీ అందు విశ్వాసము, నమ్మకం మా ప్రియుల్లో బలపరచమని ప్రార్థిస్తున్నాను. మా పట్టణాన్ని, మా రాష్ట్రములను, మా దేశాన్ని మీరు దీవించండి. మా ప్రభువా తండ్రి, అధికారులను దీవించండి, ప్రభుత్వ అధికారులను దీవించండి ప్రభువా. అలాగే మా ప్రియులు ప్రయాణాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఉద్యోగ ప్రయత్నాలు, గృహాలు కొనాలని, వాహనాలు కొనాలని నాయనా తండ్రి, మా యేసు మంచి సంబంధం దొరకాలని, మంచి ప్రమోషన్ రావాలని ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించండి. ఈ ప్రార్థనలో పాల్గొని ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి అవసరత నజరేయుడైన యేసు నామములో తీర్చబడును గాక. మా ప్రియులు స్వస్థత పొందుకొనుదురు గాక, మేలు అనుభవించుదురు గాక. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ క్రిస్మస్ సంతోష సమాధానాలతో మా ప్రియులను తృప్తిపరచండి, నెమ్మదితో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అర్పణలు దీవించండి. మీ రాజ్యవ్యాప్తిలో వాడబడినట్లు సహాయం చేయండి. ఊపిరి విప్పిన ప్రతి హస్తాన్ని రెట్టింపుగా దీవించమని ప్రార్థన చేస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్యనామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మన కుటుంబాలకు తోడుగా ఉండి 2022లో మనలందరినీ నడిపించి ఆయన నామ మహిమార్థమై వాడుకొనుగాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ బహుగా దీవించునుగాక.